హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనస్ఫూర్తిగా పెడితే ఎంగిలి కూడా అమృతం అవుతుందా? అవును, అవుతుందని నిరూపించిన కథే శబరి కథ. శబరి మాతాంగ మహర్షి ఆశ్రమంలో ఉండే ఒక వృద్ధురాలు. తన గురువు ఒకరోజు శ్రీరాముడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, ఆయన కోసం వేచి ఉండు అని చెప్పి పరమపదించారు. అప్పటి నుండి శబరి ప్రతిరోజు ఆశ్రమాన్ని శుభ్రం చేసి శ్రీరాముడి కోసం అడవిలోనికి వెళ్ళి మంచి పండ్లను ఏరుకొచ్చేది. ఆ పండ్లు పుల్లగా ఉంటాయో తీయగా ఉంటాయో అని ప్రతి పండును కొరికి రుచి చూసి తీయగా ఉన్న వాటిని మాత్రమే తన బుట్టలో వేసుకునేది. ఎన్నో ఏళ్ళు గడిచాయి. చివరికి ఒకరోజు శ్రీరాముడు లక్ష్మణుడు ఆశ్రమానికి వచ్చారు. శబరి ఆనందానికి అవధుల్లేవు. భక్తితో ఆ పండ్లను రాముడికి సమర్పించింది. లక్ష్మణుడు ఎంగిలి పండ్లను చూసి ఆశ్చర్యపోయిన శ్రీరాముడు మాత్రం ఆ తల్లి ప్రేమను, స్వచ్ఛమైన భక్తిని చూశారు. ఆయన ఆ పండ్లను ఎంతో ఇష్టంగా అమృతంలాగా స్వీకరించారు. భగవంతుడికి ఆడంబరాలు, అర్పణాలు కాదు, ఆర్తితో, ప్రేమతో సమర్పించేదే ఇష్టం. మనలోని స్వచ్ఛమైన భక్తే దేవుడికి కనిపించే అసలైన నైవేద్యం. ఇలాంటి భక్తి కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.